ఈరోజు ప్రపంచ దేశ నలుమూలలకు చెందిన అతి పురాతన వందల సంవత్సరాల నాటి నాణ్యాలు, కరెన్సీ, తపాలా శాఖ వారి స్టాంపులను మనం అరుదుగా చూస్తుంటాము. ఈ కనుమరుగయ్యే కాలంలో 22 సంవత్సరాలకు పైగా సేకరించిన ఈ నాణ్యాలు, కరెన్సీ, స్టాంపులు చరిత్రలో చెప్పుకోదగ్గవి. ఇలాంటి ఈ నాణ్యాలు, కరెన్సీ స్టాంపులను ఈ రోజున ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ప్రజా మార్కెట్లో వేలానికి పెడుతున్నాము. దాతలు ఎవరైనా సహృదయంతో ముందుకు వచ్చి వీటిని కొనవలసిందిగా లేదా కొనేటట్లు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. రాబోయే కాలంలో కాలగర్భంలో కలిసిపోకుండా ఉండేటట్లు ప్రోత్సహించవలసిందిగా దాతలను కోరుతున్నాము. వీటిలో కొన్నిటిని మాత్రమే వచ్చే స్క్రీన్ ద్వారా మీరు చూడవచ్చును. ఆసక్తి కల దాతలు వెంటనే పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. తండ్రి పిల్లలు ఆత్మవిశ్వాసంతో, ఏకాగ్రతతో హాబీగా 20 సంవత్సరాలకు పైగా పడ్డ శ్రమకు ప్రతిరూపాలు. 100 దేశ విదేశాలకు చెందిన 3500కు పైగా స్టాంపుల సేకరణ మాత్రమే కాదు, దేశ విదేశీయ చరిత్ర గల నాణేలు, కరెన్సీలు 60 దేశాలకు చెందినవి ఉన్నాయి. భిన్న కాలాలలో విభిన్న వ్యక్తులపై, సంఘటనలపై ప్రచురించిన స్టాంపులు, నాణేలు, కరెన్సీలు ఆయా కాలాల చరిత్రకు, వ్యక్తుల ప్రాచుర్యానికి ప్రతీకలు, జ్ఞాపక చిహ్నాలు. అది విజ్ఞానప్రదాయిని. ఆ విజ్ఞాన సముపార్జనలోని ఆనందం, మానసిక వికాసం అనుభవించేవారికే తెలుసు. వీటిని భావి తరాల వారికి తెలిసే విధంగా పెద్ద పెద్ద స్కూళ్లలో, ఎగ్జిబిషన్లలో, మ్యూజియంలలో ఉంచి గత చరిత్ర జ్ఞాపకాలను పదిలపరిచే పనికి శ్రీకారం చుట్టాలని, స్టాంపులు, నాణేలు, కరెన్సీ కనుమరుగు కాకుండా ఉండడం కోసం, ఆదర్శం గల మహానుభావుని కోసం ఎదురుచూస్తున్నాం. చరిత్ర కనుమరుగు కాకూడదని మంచి ఉద్దేశంతో వీటిని అమ్మి వచ్చిన డబ్బును కొంత సామాజిక సేవకు ఉపయోగించాలన్నది మా నిర్ణయం. వీటి విలువ వెలకట్టలేనిది. ఇలా సేకరించినవి మీరు యూట్యూబ్లో చూస్తున్నవి అరుదైన నాణేలు, అరుదైన స్టాంపులు, అరుదైన కరెన్సీ. ఒక్కొక్కటి చూస్తే వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు మార్కెట్ విలువ ఉంది. మేము సేకరించిన విలువైన అరుదైన నాణేలు, అరుదైన స్టాంపులు, అరుదైన కరెన్సీ మన యూట్యూబ్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. స్టాంపుల చరిత్ర. మానవుడు సమాచార బట్వాడాకై సృష్టించిన అద్భుతాలలో తపాలా శాఖ ఒకటి. చరిత్రలో బ్రిటిష్ గయానాకు చెందిన స్టాంపుల కొరకు హత్య కూడా జరిగింది. గయానాకు చెందిన 1 సెంటు స్టాంపు ఖరీదు నేడు దాదాపు 1 కోటి రూపాయలంటే మనం నమ్మగలమా? ప్రతి స్టాంపు విడుదల వెనుక ఒక ప్రత్యేకత. స్టాంపులు. నిజాం కాలం నాటి స్టాంపులు 90 సంవత్సరాల కిందటివి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఉర్దూ లిపి స్టాంపులు గల చార్మినార్, జార్జ్ కింగ్ కాలం నాటి అంటే 1940 నుంచి 1943 వరకు చలామణిలో ఉన్న అర్ధనా నుండి 12 అనాల వరకు స్టాంపులు. మన దేశం కోసం పోరాడిన దేశ నాయకుల స్టాంపులు చెప్పుకోదగ్గవి. క్రిస్మస్ స్టాంపులు, ట్రయాంగిల్ స్టాంపులు, మష్రూమ్ స్టాంపులు, ఫ్లవర్ స్టాంపులు, బటర్ఫ్లై స్టాంపులు, స్పోర్ట్స్ స్టాంపులు, హార్సెస్ స్టాంపులు, రకరకాల దేశ విదేశాలకు చెందిన 100 దేశాల స్టాంపులు. అలా 3500కు పైగా సేకరణ మీరు చూస్తున్నారు. నాణేల విషయానికొస్తే బహమనీ సుల్తాన్ మహమ్మద్ షా పాలనా కాలం క్రీస్తు శకం 1482 నాటివి. డక్కన్ సుల్తాన్ నైట్స్, నిజాం షాక్స్ పాలన కాలం నాటి స్టాంపులు. చోళుల కాలం నాటి రాగి నాణెములు, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 1818 సంవత్సరం కాలం నాటివి. ఆనాటి నాణేలు. విక్టోరియా పరిపాలనా కాలం 1877, 1879, 1907, 1920 సంవత్సరం కాలానికి చెందినవి. 1907 సంవత్సరపు 7వ ఎడ్వర్డ్, 1915 సంవత్సరపు 5వ జార్జ్, 1835 సంవత్సరపు పావణ, క్వార్టర్ అణ, అర్ధన, 1 అణ, 2 అణాలు, 500 సంవత్సరాలకు పూర్వపు నాణేలు మీరు చూస్తున్నారు. ఇప్పటి నాణేలు 1945 నాటి 1 పైసా బొట్టు, రాగి నాణేలు, రాగి పైసా నుండి 1 పైసా, 2, 3, 10, 25, 50 పైసలు, 1 రూపాయి, 2 రూపాయలు,
రూపాయలు, రూపాయల వరకు అరుదైన నాణేలు, అరుదైన రకాలు ముద్రించినవి. 300 వరకు అన్ని రకాల నాణేలు సేకరించడం జరిగింది. ఇండియన్ కరెన్సీ కూడా పాతవి, కొత్తవి కూడా సేకరించడం జరిగింది. ఫారిన్ కరెన్సీ నాణేలు 80 దేశాలకు చెందినవి ఉన్నాయి. 500కు పైగా సేకరించడం జరిగింది. రాబోయే కాలంలో పాత స్టాంపులు, నాణేలు కాలగర్భంలో కలుస్తుంది అనడం ముమ్మాటికి సత్యదూరం. ఇండియన్ స్టాంపులు, నాణేలు, కరెన్సీ దేశ విదేశాల సంపదను మనం చూసుకోవడానికి 1000 కన్నులు చాలవు అన్నది నగ్న సత్యం. మా ఈ ప్రయత్నం సఫలం కాగలదని అపార విశ్వాసం. గత కాలపు చిహ్నాల స్టాంపులు, కరెన్సీ మన ఊహల్లోనే ఉండిపోకూడదంటే పదిలపరచాలి. ఒకనాటి రాజుల వ్యవహారాల జ్ఞాపకాలు మన అభిరుచితో మరో తరానికి అందిద్దాం.